గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా ఎడారిగా మారబోతున్నది. ఇప్పటి వరకు మనకు అందుబాటులో వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికిరానటువంటి ప్రాజెక్టులుగా మరి దుష్ప్రచారం చేసేటువంటి పనికిరాని ప్రాజెక్టులుగా మూలకు నెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏమాత్రం మరి తెలంగాణ స్వభావం లేనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టినటువంటి వ్యక్తి, జై తెలంగాణ అనే పదాన్ని ఇప్పటివరకు నోట ఎత్తినటువంటి వ్యక్తి కాబట్టి తన గురువైనటువంటి చంద్రబాబుకి ఏ స్వభావం ఉన్నదో ఇలా శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి అదే స్వభావం ఉన్నది. కాబట్టి తెలంగాణ నీటి హక్కులన్నీ కూడా మళ్ళీ మృగ్యమవుతున్నాయి. మళ్ళీ మొదటికే వచ్చింది. 2001 టీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా గోదావరి కృష్ణా నదులపైన ఏ రకమైనటువంటి మరి అస్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయో ఇవాళ అటు చంద్రబాబు రావడం, ఇటు రేవంత్ రెడ్డి రావడంతో మళ్ళీ అదే గుర్తులు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి మన అందరి ముందు ఉంది. కాబట్టి ప్రజలు, రైతులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు రక్షణ కవచం, రైతులకు మరి రైతులకు మద్దతు ఇచ్చేటువంటి, రైతు సంక్షేమాన్ని కోరేటువంటి నాయకుడు కేసీఆర్ గారే. కాబట్టి ఇలా బనకచెర్లను ఆపాల్సిందే. బనకచెర్లకు మద్దతు ఇచ్చేటువంటి ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులారా, ఖబర్దార్, మీకు గ్రామాలకు వచ్చిన సందర్భంగా మీకు ప్రజల నుంచి, రైతుల నుంచి తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా రైతు భరోసా మిత్రులారా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద ఆనాడు నాట్లకు మధ్య నమ్మకంగా సకాలంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతు దేవుడైండు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పులో భాగంగా ఓట్లకు మధ్య మాత్రమే ఇలా రైతు భరోసా రూపంలో మరి 2 సార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి వారం రోజుల ముందు ఇచ్చిండు. ఇలా స్థానిక ఎన్నికలు వస్తాయని దానిపైన ఇవాళ వారం రోజుల ముందే రైతు భరోసాకు తెరలేపిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గారిని బలపరచాలని, ఓట్లకు మధ్య ఓట్లప్పుడే రైతు భరోసా మరి అందించే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలను మరి వ్యతిరేకించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇలా గోదావరి మీద ఉన్నటువంటి మన దేవాదుల ప్రాజెక్టును అవమానిస్తూ, దేవాదుల లొకేషన్ కూడా తెలియని ముఖ్యమంత్రి, దేవాదుల గోదావరి బేసిన్ పైన ఆధారపడి ఉందనేటువంటి మరి చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వైఖరి ఇలా తప్పుపడుతూ వారి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరానికి మొదటగా 2 టీఎంసీల అనుమతితో మన ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. భవిష్యత్ తరాల దృష్ట్యా అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో 3వ టీఎంసీ కూడా మన అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. 3 టీఎంసీలు కాళేశ్వరానికి రోజుకు 3 టీఎంసీలు ఎత్తేటువంటి సంపూర్ణమైన ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ఆ తర్వాత దేవాదుల సంపూర్ణంగా పూర్తయిన తర్వాత, సమక్క సాగర్ స్టోరేజ్ సక్సెస్ అయిన తర్వాత, సీతారామ పూర్తయిన తర్వాత, ఆ తర్వాత మనం సీతారామ బ్యారేజ్ సంబంధించి కూడా సీతమ్మ బ్యారేజ్ కూడా పూర్తయిన తర్వాత మిగులు జలాలు ఏవైనా ఉండుంటే సముద్రం లోపలికి పోయేటువంటి జలాలను ఇతర ప్రాంతాల వాళ్ళు, అది ఆంధ్ర వాళ్ళు, మరొకరు ఎవరైనా సముద్రంలోకి పోయేటువంటి జలాలను వాళ్ళు వాడుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నది, మనం నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులను అడ్డుపులేస్తున్నారు. 3-4 సంవత్సరాలు నీళ్ళిచ్చే ప్రాజెక్టులను అనుమతులు లేవని చెప్పి అభ్యంతరం చెప్తూ ఆంధ్ర ముఖ్యమంత్రి లేఖలు రాస్తున్నాడు. ఆ తర్వాత వివిధ దశల్లో, నిర్మాణ దశల్లో, మరి ప్రారంభ దశల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభం కాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పోగా మొన్నటండి మన బెస్ట్ ఎగ్జాంపుల్ దేవాదుల దగ్గర మనం 3వ ఫేజ్లో 3rd ఫేజ్ ప్లాన్లో 9 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామప్పను బేస్ చేసుకుని కేసీఆర్ గారు ప్లాన్ చేశాడు. రామప్ప చెరువులో చుక్క పడుతుంది, పడ్డ వెంటనే చుక్క ఎత్తేటువంటి ప్రాజెక్టు, దట్ ఈజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 9 టీఎంసీలు, అందులో 120 రోజుల పాటు 9 టీఎంసీలు అందులో పోయడం, 120 రోజుల్లో 9 టీఎంసీలు ఎత్తడం. ఉన్న చెరువు ఉన్న లెవెలే ఉంటుంది, ఎఫ్టీఎల్ లెవెల్, ఎక్కడ కూడా ఎత్తు పెరగడం లాంటిది ఏమి ఉండదు. సో ఆ ప్రాజెక్టు 9 టీఎంసీల బ్యాలెన్స్ రిజర్వాయర్గా చేసిన రామప్పను తప్పుడు ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి, సిడబ్ల్యూసీకి, సెంట్రల్ వాటర్ కమిషన్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దాని మీద డిపెండ్ అయిన
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం చెరువు నింపడాన్ని అభ్యంతరపరిచిల్లు. అమ్మవారు సమ్మక్క సారాలమ్మ పాదాలు గడుగుతూ ప్రవహించేటువంటి జంపన్న వాగు లైవ్లో ఉండాలనే సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసిన లక్నవరాన్ని నింపకుండా అభ్యంతరపరిచిల్లు. ఇలా ఎప్పుడో 70 ఏళ్ల కలైన పాకాలకు గోదావరి జలాల యొక్క కళ సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ 4 ఏళ్లుగా నీళ్లు ఇస్తుంది. దాన్ని కూడా అభ్యంతరపరిచిల్లు. అది కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిల్లు. రంగాచెరు ప్రాజెక్టు ఇల్లీగల్ అని వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిల్లు. ఇది చేయొచ్చా? మనకు కేటాయించినటువంటి జలాలలోనే మన కేటాయించినటువంటి నీళ్ల పరిధిలోనే మనం అలొకేటెడ్ వాటర్ ద్వారా 2వ ఫేజు 3వ ఫేజు దేవాలయం ప్లాన్ చేసుకున్నటువంటి దాని మీద కూడా వాళ్ళు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇలా కాళేశ్వరము నెల రోజుల్లో రిపేర్ చేస్తే మళ్ళీ ఉపయోగంలోకి వచ్చేటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇలా పంటలను ఎండబెట్టి కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ దోబూచులాడేటువంటి చంద్రబాబు రేవంతుల యొక్క నాటకము ఖచ్చితంగా గోదావరి బనకచెర్ల ద్వారా వారి బట్టలు ఉడదీయడం ఖాయం. ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని రైతుల ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఖచ్చితంగా గోదావరి పైన ఉండేటువంటి హక్కులను కృష్ణానది పైన హక్కులను కాపాడడంలో కేసీఆర్ గారు నడుమిగిస్తున్నారు. దానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు రైతులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ.